విజయవాడ వరద బాధితుల కోసం ఏలూరు నుంచి ఆహార పదార్థాలను పంపుతున్నారు. మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. విజయవాడలోని వరద బాధితులకు అన్ని ప్రాంతాల నుంచి సహాయం అందుతుంది. ప్రధానంగా అయితే ఆహారం, మంచినీరు అందించడానికైతే అన్ని వర్గాల ప్రజలైతే సహాయ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్ నుంచి అయితే ప్రతిరోజు వేలాది ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఇక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఏలూరు మేయర్ నూర్జహాన్ వీళ్ళందరూ అయితే చొరవ తీసుకున్నారు. ముఖ్యంగా నిధులతో సంబంధం లేకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పనుల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏలూరు గోకుల కళ్యాణ మండపంలో దానికి సంబంధించి ఆహారానికి సంబంధించి ప్రిపరేషన్ ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రిపరేషన్ ఏ విధంగా సాగుతుందో. ప్రతిరోజు ఉదయం ఆహారం, అల్పాహారం అందించడానికి, అదేవిధంగా మధ్యాహ్నం భోజనానికి, అదేవిధంగా రాత్రి భోజనానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తారు. రాత్రి తెల్లవారుజామున 2 గంటల నుంచి పనులు ప్రారంభిస్తున్నారు. ఉదయం అయితే 10,000 ప్యాకెట్లు అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనానికి సంబంధించి బిర్యానీ, సాయంత్రం సంబంధించి కూడా బిర్యానీ చేస్తున్నారు. అయితే ఎక్కడ ముఖ్యంగా ఆహార నాణ్యతలను ఎక్కడ రాజీ పడకుండా అయితే ఆహారం పూర్తిగా నాణ్యతగా ఉండేలా అయితే చర్యలు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఆహారం ఏ విధంగా తయారు చేస్తున్నారు, శుచి శుభ్రంగా ఉండేలాగా. అదే కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమాత్రం పాడవకుండా ఉండే విధంగానే తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు మనతోటి, డిఈ మాట్లాడడానికి. ప్రతిరోజు ఆయన అసలు ఎన్ని రకాల ఆహార ప్యాకెట్లు తయారు చేస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తున్నారు అని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు ఎన్ని ఆహార ఇక్కడ గత ఇప్పుడు ఈ వరద బాధిత సహాయార్థం రోజుకి నిన్నటి వరకు 25,000 చొప్పున బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ 25,000 చొప్పున పెంచాం. అలాగే మన గవర్నమెంట్ వారు మన ఆదేశాల ప్రకారం ఈరోజు 35,000 బ్రేక్ఫాస్ట్ పంపాం. మధ్యాహ్నం మళ్ళా 35,000కి ప్రిపరేషన్ చేసి పంపేశాం. ఇప్పుడు డిన్నర్ ఏమో ఈవినింగ్ 35,000కి ప్రిపరేషన్ చేస్తున్నాం. సాధారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు మనం పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నాం, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో పాడవకుండా విధంగా ఎటువంటి చర్యలు చేపట్టి ఎటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నామండి. ఇక్కడ తయారు చేసేది టమాటా బాతు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మధ్యాహ్నం ఏమో బిర్యానీ చేస్తున్నాం, రాత్రి కూడా సేమ్ అది బిర్యానీ చేస్తున్నాం. ఈ బిర్యానీ అయితే ఎక్కువ నిల్వ ఉండటానికి ఆస్కారం ఉంది. రిమైనింగ్ ఫుడ్ అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో పంపుతున్నాం. అలాగే రోజుకి 1,00,000 వాటర్ ప్యాకెట్లు పంపుతున్నాం. నిన్నటి నుంచి పెరిగినాయి 1,50,000, ఈరోజు కూడా 1,50,000 పంపాం. ముఖ్యంగా దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా సమీకరిస్తున్నారంటే ప్రభుత్వం భరిస్తుందా, లేకపోతే మేము ఉద్యోగులు భరిస్తున్నారా, ఏ విధంగా నిధులు సమీకరిస్తున్నారు? దీంట్లో ఉద్యోగులు ఎవరు భరించేది లేదండి, అంతా ప్రభుత్వం వారిదే. ప్రభుత్వ వారి సహాయ సహకారాలతోనే చేస్తున్నాం. కమిషనర్ ఆధ్వర్యాన ప్రభుత్వ వారి సహాయ సహకారాలతోనే ఇక్కడ కార్యక్రమం అంతా నడుస్తుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి ప్రత్యక్షంగా చూస్తున్నారు, అదేవిధంగా మేయర్ నూర్జహాన్ వీళ్ళందరూ చూస్తున్నారు కదా. అప్పుడు ఆహార పదార్థాల నాణ్యతగా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగాను కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా మేయర్ గారు, ఇలాగే మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆహార పదార్థాలు క్వాంటిటీ చూస్తున్నారు, క్వాంటిటీ చూస్తున్నారు. క్వాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. మంచి శుభ్రమైన మనం ఎలా ఇంట్లో వండుకుని తింటున్నామో అలాంటి ఆహార పదార్థాలు క్వాలిటీ సరుకులు తెప్పించి క్వాంటిటీగా వండించి పంపుతున్నాం. చూస్తున్నాం అసలు ఏ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా అయితే అన్ని రకాల ఆహార పదార్థాలు క్వాలిటీలో ఉండేలా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అయితే బిర్యానీ అయితే నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు, అది కాకుండా ఎక్కువసేపు ఉంటుంది, ప్రజలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రకారంగానే మధ్యాహ్నం బిర్యానీ చేస్తున్నాం, సాయంత్రం బిర్యానీ చేస్తున్నాం చెప్తున్నారు. అదేవిధంగా ఆహారంతో పాటు మంచినీళ్ళ ప్యాకెట్లు భారీ సంఖ్యలో మనం పంపిణీ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ప్రతిరోజు 1,00,000 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం చెప్తున్నారు. అయితే ఈరోజు ఇంకా ఎక్కువగా పెంచమన్నారు అని చెప్పి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈరోజు అయితే 35,000 చొప్పున ఆహార పదార్థాల ప్యాకెట్లను ప్రతి పూట 35,000 ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ లెక్కను చూస్తే దాదాపు 1,00,000 ప్యాకెట్లను ఆహారానికి సంబంధించిన 1,00,000 ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఆహార పంపిణీకి సంబంధించి ఇక్కడ మొత్తం అన్ని సకల చర్యలుగా అన్ని ప్రతిదీ నాణ్యతగా ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. చూస్తున్న బియ్యం కూడాను క్వాలిటీ బియ్యాన్ని వాడుతున్నారు, కంపెనీ బ్రాండెడ్ బియ్యాన్ని వాడుతున్నారు. అది కాకుండా చూడొచ్చు ఎక్స్పోర్ట్ ప్రీమియం క్వాలిటీ బియ్యాన్ని వాడుతున్నారు. అంటే వరద బాధితులకు ఏదో తూతు మాత్రంగా చేస్తామన్న పేరు కాకుండా వాళ్ళకి ఖచ్చితమైన మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయిల్ కూడా చూడొచ్చు, మనం గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నారు, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. అంటే వాళ్ళ ఆహారం అందించడంతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి క్వాలిటీ
క్వాలిటీ ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించిన ముడి సరుకులు వాడుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా. ఎందుకంటేనేమో ఇక్కడ ప్రతిరోజు దాదాపు 1,00,000 మందికి ఆహారం తయారు చేస్తున్నారని మామూలు విషయం కాదు. అయితే ప్రభుత్వ సహకారంతో చేస్తున్నారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దాన్ని చూస్తున్నాం మనం ఏ విధంగా అయితే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. మొత్తం అంతా ప్రతిదీ క్వాలిటీగా ఉండేలాగా, అది కాకుండా సకాలంలో అక్కడ చేరేలాగా ట్రాన్స్పోర్ట్ సహకారం కూడా తీసుకున్నారు. ఆహారం, మంచినీళ్ళు ప్రతిరోజు లక్షలాది మందికి అందిస్తున్నట్టు మామూలు విషయం కాదు. దీని ఒక యజ్ఞంలా చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది. అటు కలెక్టర్ వెట్టు సెల్వేటి, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్, అదేవిధంగా కమిషనర్ వీళ్ళందరూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. క్వాలిటీ ఉన్న ఆహారం, మంచినీళ్ళు ఇవన్నీ అందించడం లక్ష్యం. అదే కాకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు వాళ్ళకి మంచి ఆహారాన్ని అందించాలి ఉద్దేశంతో మొత్తాన్ని చర్యలు తీసుకున్నట్లుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.